కొత్త సంవత్సరం అలా మొదలైందో లేదో చూస్తుండగానే వేసవికాలం సమీపిస్తోంది. వేసవికాలం వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు పండగ మొదలైనట్లే. క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే ఐపీఎల్ తక్కువలో తక్కువ 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లు సమాయత్తమవుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన జట్టు కూర్పు విషయమై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అయితే అందరినీ ఒకటే అనుమానం తొలిచివేస్తుంది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఈసారి జరగబోయే ఐపీఎల్లో బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై ఎటువంటి స్పష్టత లేదు. పంత్ అనతి కాలంలోనే ఐపీఎల్లో సత్తా చాటుకుని జాతీయ జట్టులో కూడా తిరుగులేని ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కారణంగా క్రికెట్ కు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత పంత్ కోలుకుని ఇటీవలి కాలంలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ ఐపీఎల్లో పంత్ పునరాగమనం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతమైన కంబ్యాక్ ఇస్తుందన్న నమ్మకం నాకుంది. మా జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతానికి అతడు చాలా ఫిట్ గా ఉన్నాడు. గత కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడు ఐపీఎల్లో అడుగు పెడదామా అన్న ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. అతనైతే ఈసారి ఐపీఎల్ మొత్తం సీజన్ ఆడతానన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఒకవేళ పంత్ కనుక సిద్ధంగా లేకపోతే అతడి స్థానంలో డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.